ఈరోజు సండే స్పెషల్ మటన్ కీమా క్యాబేజీ ఫ్రై. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు కలిసిన ఫ్రెండ్ వచ్చేయండి మన రెసిపీలోకి. ముందుగా ఏం చేయాలంటే స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకో 4 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా కోసుకొని దాంట్లో వేసుకోవాలి. మనము ఉల్లిపాయలు ఒక 50% మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు మనము లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 4 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూను దాల్చిన చెక్క లవంగాల పొడి అయితే వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. లైట్గా మనకు అడుగు పట్టినట్టు ఉంటుందండి. అది ఏమీ కాదు అది. మనం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా పట్టినట్టు ఉంటుంది. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు ఈ ఫ్రైలో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న మన మటన్ కీమా అనేది యాడ్ చేసుకుందామండి. నేనైతే 1/2 కిలో తీసుకున్నాను. మటన్ కీమాని ఇప్పుడు బాగా కలుపుకోవాలి కుక్కర్లో. ఎందుకంటే మనం వేసిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కీమాకు పట్టేలాగా 4 పక్కల బాగా కలుపుకోవాలి. కింద పైన బాగా కలుపుకోవాలండి. మనకు కుక్కర్లో కొంచెం అడుగు పట్టినట్టుంది కదా, ఇప్పుడు కీమా వేయడం వల్ల కూడా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. దానివల్ల మనకి ఏమి చేదు అనేది ఏం రాదండి. ఊరికే లైట్గా పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/4 టీ స్పూను పసుపు అనేది యాడ్ చేసుకుందాము. అలాగే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను నేను. చూసారు కదా, ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళు వేయకముందే కీమాలో నుంచి లైట్గా నీళ్ళు అయితే మనకు బయటకు వస్తున్నాయండి. మనకు ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కీమాను 4 పక్కల కలుపుకోవాలి. కీమాను ఇలా కలుపుతుంటే చూసారు కదా, బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇలాగ మనం ఒక 5 నుంచి 7 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత బాగా ఒక 5 నిమిషాలు అలాగే స్టవ్ మీద మనం మూత పెట్టకుండా ఉడికించుకున్నామండి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కీమాలో ఉండే నీళ్ళని బయటకు వచ్చాయి. ఆ నీళ్ళల్లోనే మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే 2 సన్నగా కోసుకున్న టమాటాలను అయితే మనం ఇందులో వేసుకుందాము. టమాటా వేసిన తర్వాత కీమాను బాగా 4 పక్కల కలుపుకోవాలి. కీమా మనకు ఇలా ఫ్రై చేస్తుంటే కలుపుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. ఎందుకంటే ఇందులో కొన్ని మసాలాలు పడ్డాయి కదా, చాలా టేస్టీగా మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. అలాగే మనకు ఒక 1.5 స్పూను ధనియాల పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 2 నిమిషాలు మనము వాటర్ వేయకముందే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా కీమాలో బాగా పట్టేలాగా నీట్గా 4 పక్కల కలుపుకోవాలి. బాగా కీమాను మనము కలపాలి. ఇలాగే ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టకుండా కలుపుతూ ఉంటే మనకు కీమా అనేది ఒక 40% 50% అయితే కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లైట్గా అలా మనము చేసుకుంటూ చూసారు కదా, మనకు కీమా ఇప్పటికీ ఒక 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక గ్లాస్తో ఒక మీడియం సైజు గ్లాస్ అయితే వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలాను బాగా కలుపుకోవాలండి. చుట్టుపక్కల కుక్కర్లో ఏమైనా మసాలాను కూడా మనకు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టానండి. ఒక 5 నుంచి 7 నిమిషాలు అయితే కుక్కర్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, 4 విజిల్స్ అయితే పెట్టారండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి మన కీమా అనేది ఏ స్టేజ్ వరకు వచ్చిందని. చూసారు కదా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. మొత్తం గ్యాస్ మీద తీసాను. చూసారు కదా, ఇప్పుడు మనకు దీంట్లో నీళ్ళు అయితే ఉన్నాయి కదా, మసాలా అనేది మనకైతే ఇప్పుడు మటన్ కీమా అనేది ఒక 90% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే సన్నగా కోసుకున్న మన క్యాబేజ్ ఉంది కదా, క్యాబేజ్ అయితే నేను 700 గ్రాములు అయితే తీసుకున్నానండి. 700 గ్రాములకి అయితే ఒక 1/2 కిలో మటన్ కీమా అనేది వేసుకున్నాను నేను. మీరు కాబట్టి 1 కిలో కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి వేసిన తర్వాత మనం క్యాబేజ్ని మొత్తం బాగా మసాలా పట్టేంతలాగా బాగా కలుపుకోవాలి కుక్కర్లో. క్యాబేజ్ అలాగే మటన్ కీమా మొత్తం బాగా కలిసిపోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి. మనం ఎంత కలిపితే అంత బాగా మిక్స్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా పొడి పొడిగా ఇప్పుడు ఉంది కదా, ఇది కూడా మళ్ళీ మనం కుక్కర్ అయితే మూత పెట్టాలండి. 2 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే మనం పచ్చిది క్యాబేజ్ వేసాం కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి మనకు ఒక 2 విజిల్స్కి అయితే మూత అయితే పెట్టేద్దాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేద్దామండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టేద్దాము. ఇక్కడైతే 2 విజిల్స్ అయిపోయాయండి. నేనైతే గ్యాస్ మొత్తం అయితే తీసేసాను.
చూసారు కదా, మన మటన్ కీమా క్యాబేజ్ ఫ్రై అనేది ఒక 90% అయితే కుక్ అయిపోయిందండి. ఇందులో ఇంకో వాటర్ ఉందండి కొంచెం. ఆ వాటర్ అంతా మనకు బాగా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై అనుకున్నాం కదా, మటన్ కీమా క్యాబేజ్ ఫ్రై అనేది మనకు ఫ్రై లాగా రావాలి కాబట్టి దీన్ని ఒక 3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. మసాలా మొత్తం బాగా కీమాలోకి అలాగే క్యాబేజ్లోకి ఇంకిపోతుంది. చూసారు కదా, మన క్యాబేజీ మటన్ కీమా అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ.